జూలై నెల 26వ తేదీ కార్గిల్ దివస్. మన మనసుల్ని తాకేలా ఓ సైనికుడు తన మనసుతో రాసిన కవిత ప్రేరణగా నేనల్లిన పదబంధ కవిత. శక్తినంతా కూడగట్టుకొని కడదాకా కసితో పోరాడాను కాబట్టే నా కళేబరానికి జాతీయ పతాకాన్ని కప్పి తెచ్చానని తడబాటే లేకుండా తలెత్తి మరీ చెప్పు. దేశంపై దాడి చేసిన దుండగులపైకి ధైర్యంగా దుర్గీమాతలా దూకి తుది వరకు పోరాడినందుకే నా ఛాతీపై అన్ని పథకాలని అమ్మకి అర్థమయ్యేలా చెప్పు. బావుటా తప్పించాక నా భౌతిక కాయాన్ని చూసి బిల్కుల్ భంగపడవద్దని, బాధ్యతని బేషుగ్గా నెరవేర్చిన కొడుకును చూసి గుండెల నిండా గర్వపడమని నాన్నకి చెప్పు. దిగులుగా ఉన్న నా తమ్ముణ్ణి అన్నిటా వరుస విజయాలతో దిగ్విజయంగా నిలవాలని, నా బంతి నుంచి బండి వరకు ఇక అన్నీ తనవేనని చెప్పానని మర్చిపోకుండా చెప్పు. దుఃఖంతో దహించుకుపోతున్న నా చెల్లికి అన్నయ్య వదిలిపెట్టి వెళ్ళిపోలేదని, అస్తమించిన సూర్యుడిలా శరీరం అలసి ఆదమరచి నిద్రిస్తున్నానని మాత్రమే చెప్పు. సడలిపోతున్న స్వదేశాన్ని సముదాయించేందుకు ఇతిహాస్లోని సందేశాన్ని గుర్తు చేస్తూ, సైనికుడు పుట్టిందే సమరానికని, దేశ సేవలో సమిధిగా సమాప్తి కావడానికేనని చెప్పు.